టీచర్ల మీద కేసుల గురించి ముఖ్యమంత్రి గారు సభాముఖంగా ఆ కేసులు త్వరలో ఎత్తివేస్తామని చెప్పారు. అందుకు నా ధన్యవాదాలు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు 90% కాకుండా తెలుగుదేశం కార్యకర్తలు కాకుండా తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఎంతోమందిని కూడా కొన్ని వేల మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ హెరాస్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ ఏదన్నా ఛార్జ్షీట్ అయితే కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. వారందరినీ కూడా ఉద్యోగస్తుల్ని ఎలా అయితే అనుకుంటున్నారో అదే విధంగా మరి ఎలా చేస్తే బాగుంటుంది, దాన్ని అధ్యయనం చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ని వేస్తారా, జడ్జిని వేస్తారా, త్వరితగతిన ఆ కేసులు మూసివేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లా అండ్ ఆర్డర్ గంజాయి మీద ఈ శ్వేతపత్రం చాలా కాంప్రహెన్సివ్గా చాలా హోలిస్టిక్గా ఉంది సార్. లోపల చాలా చెప్పాలనుకున్నా కానీ మేజర్ది అయిపోయింది కాబట్టి నాకు ఒకటే ఒక ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంటుంది మీ ద్వారా ఈ వే ఫార్వర్డ్ దాంట్లో దాదాపు 6 points తోటి చేశారు ఎలా వే ఫార్వర్డ్ చేయాలని. సో ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నాను అధ్యక్షుడు. ఆ రోజున ఈరోజేమో మోర్ ఆఫ్ పార్టీ పరంగా ఏమేం జరిగినాయని చర్చించాం. ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి, చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి, వీటన్నిటి మీద అందరి గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలి అధ్యక్ష. ప్రత్యేకించి ఒక రోజంతా పెట్టండి, లేదంటే 2 sessions అన్నా పెట్టండి, కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది 5 కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి. అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి. ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి.